నువ్వు ఇంకా బతికే ఉన్నావేంటే? స్టేటస్ లో పోస్టులు పెట్టట్లేదంటే పోయావు అనుకున్నా. అందుకే అప్పుడప్పుడైనా ఆన్లైన్ లోకి రావాలి. ఆయనకు అనుమానం ఎక్కువే. ఆన్లైన్ లో ఉంటే ఎందుకున్నా అంటాడు, లేకపోతే ఎవరితో అన్న ఫోన్ లో మాట్లాడుతున్నావా అంటాడు. అందుకే సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఆడికే ఇచ్చేసి. అనుమానం ఉన్న మొగుడికి సెల్లిచ్చేసిన సల్లబడ్డే. గృహహింస కేసు పెట్టేస్తానని చెప్పు, గమ్మున అయిపోతాడు. గృహహింస కేసు ఆడోళ్లే కాదు మగోళ్ళు కూడా పెట్టచ్చంట. సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు ఇలా సెల్ల కోసం సెల్లర సలహాలు ఇచ్చావంటే సీదా తీసుకెళ్లి సెల్లేసేస్తారు. తర్వాత ఇలా చిన్న చిన్న గరిటెలతో చిన్న చిన్న గిన్నెల్లో ఇంట్లో చేసుకుని వంట జైల్లో పెద్ద పెద్ద గరిటెలతో పెద్ద పెద్ద గిన్నెల్లో చేయాల్సి వస్తుంది. అబ్బా కావాలని పడిచుంటే ఏమండి వింటున్నారా? ముందు మీ ఆయన అనుమానం అతి ప్రేమ ఆలోచించండి. అతి ప్రేమ అయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. దీని మాటలు విన్నారంటే దివ్యంగా ఉన్న మీ సంసారం కాస్త దెబ్బలో కలిసిపోద్ది. మీ ఆయన మాటేనండి. ఏమండి కాఫీ? గృహహింస కేసు పెట్టేస్తుందంట. గుడ్లు పీకేయాలి. మిక్సీ జార్ల మొహం చూడు ఎలా ఉందో. ఏమైంది అలా వెళ్ళిపోతున్నాడు? అక్క మనకేదో పెద్ద అటాక్ తగలిపోతుంది. ఇప్పుడే ఆల్రెడీ ఒకటి ఇచ్చెళ్ళాడు బావా. కన్నకొచ్చిన కల్లో అటాక్ ఇచ్చింది బావ కాదు, ఎవరో లేడీ. లేడీనా? ఎంతకీ ఏం కలొచ్చి వచ్చింది? చెప్తా. కల్లోకొచ్చిన లేడీ ఇలా మన ఇద్దరు జుట్టు పట్టుకుని గోడకేసి టప్పి 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 అని ఇలా గోడకేసి పిచ్చి కొట్టుడు కొట్టిందే. అర్ధరాత్రి వరకు హర్రర్ సినిమాలు చూసి పొద్దునే వచ్చి ఇలా సీన్లు చూపెట్టా ఉంటే స్టవ్ హైలో పెట్టి దాని మీద కూర్చోబెట్టేస్తా. అమ్మా అబ్బా కళ చాలా క్లియర్ గా వచ్చిందే. కాఫీలో కలరౌండ్లు కలిపావునా? పోద్ది. వద్దు, వెళ్ళి స్కిప్పింగ్ చేయి. సన్నబడితే సంబంధాలన్నా వస్తాయి. నాకు సాగు తప్పిద్ది. ఎప్పుడు స్కిప్పింగ్లు జంపింగ్లు. బా అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే ఆడపిల్ల అందంగా కనపడదా? ఎవరన్నారు? నీ పెళ్ళం. అయితే అస్సలు ఎక్సర్సైజ్ చేయకు. మరి మాంసం తినపోతే సన్నపడతారంట. పోనీ మీట్ మానేనా ఫ్యాట్ పోద్ది. మానేసి ఆకుర్లో పప్పులు తింటా. మేకలు ఏం తింటాయి? ఆకులు. కోళ్ళు ఏం తింటాయి? పప్పులు. ఆ రెండిట్లే మనం తింటాం. అంటే ఆ కూరలో పప్పులు ఆటోమేటిక్ గా మనం కూడా తింటానట్టే కదా. అయితే నాన్ వెజ్ ఫ్రైస్ మానేసి కర్రీస్ తినేస్తా. ఏ ఫ్రై పీసులు ఏం చేసినాయి పాపం? నీకు చాలా ఇష్టం కదా. పీసు పక్కదా ఎట్టి పరపర నవ్వులేసి పిప్పి కూడా మింగేస్తాం. కరెక్టే గానీ ఫ్రైస్ అంటే హెవీ ఆయిల్స్ బా. మళ్ళీ ఫ్యాట్సా? ఎస్ బా. నూనెస్ ఎక్కడి నుంచి వస్తాయి? వేరుశనగల్స్, నవ్వుల్స్, పొద్దుతిరుగుడు పువ్వుల్స్. దోస్ ఆర్ ఆల్సో ఫ్లవర్స్, పప్పుల్స్ కదా. మేకింగ్ ఆయిల్స్. వై ఫియర్స్ ఈట్ ఫ్రైస్? మరి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఫ్రూట్స్, మిల్క్స్ బై ప్రొడక్ట్స్. నక్క కోసమైనా రోజు 5 కిలోమీటర్లు రోడ్డు మీద రన్నింగ్ చేస్తాను బా. నీకు పాయింట్ అర్థం కావట్లేదు. కిలోమీటర్లు తిప్పితే కార్ కొన్నాళ్ళకి ఏమవుద్ది? షెడ్కి వెళ్తది. మరి బాడీ కూడా అంతే, తిప్పితే షెడ్కి వెళ్తుంది. షెడ్కి వెళ్ళిపోద్దంటే షేప్ ఎలా వస్తుంది బా? ఇప్పుడు నీ షేప్ కి ఏమైంది? గుమ్మానికి కట్టిన గుమ్మిడికి ఎలా గుండ్రంగా ఉన్నావు. ఏ రౌండ్ మాత్రం షేప్ కాదా? ఈ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదా? అయితే ఏం చేయక్కర్లేదంటావు. చేస్తే టైం వేస్ట్ అయితే అంటారు. అమ్మయ్య నాకు క్లారిటీ వచ్చింది. కానీ నీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఏంటది? ఇవన్నీ చేస్తే గ్యారంటీగా 100 కొడతావు, లేదంటే 50కే పోతావు. నువ్వు ఎలాగో 100 ఏళ్ళు బతికి పీకిదే లేదు కాబట్టి 50 చాలా ఎక్కువ నీకు. అసలే శ్మశానాల్లో స్థలాలు కూడా దొరకట్లేదు. నువ్వు తొందరగా పోతే పక్కా వాస్తులో పెద్దగా అవుతావు. ఇంత సచ్చినోడా చావాలి.